శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 46వ డివిజన్లో వైకాపా సంఘీభావ పాదయాత్ర చేపట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసిందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలకు టీడీపీ అడ్డుపడుతుందన్న దుష్ప్రచారాలు తగవన్న తెలుగుదేశం నాయకులు. టీడీపీ హయాంలోనే ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్న టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్రకు సంఘీభావంగా ఒంగోలు నగరంలో చేపట్టిన యాత్రలు 3వ రోజుకు చేరుకున్నాయి. నగర పరిధిలోని 46వ డివిజన్ ప్రాంతాలైన సుందరయ్య భవన్ రోడ్, లంబాడి డొంక, అంజయ్య రోడ్, పండరీపురం ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగడుగున సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రజల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు కొప్పెర్ల విజయభాస్కర్, సింగరాజు రాంబాబు, నత్తల భీమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొఠారి రామచంద్రరావు, జిల్లా ప్రతినిధి కావటి రవికుమార్, మాజీ కౌన్సిలర్లు ఈదర చిన్నారి, సయ్యద్ జలీల్, వెన్నపూస వెంకటరెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, పూర్ణి ప్రభావతి, పల్లా అనురాధ్తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కుమారాడు సమతలు సరపని సట ఎరగని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు 46వ డివిజన్లో సంఘీభావ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఒకసారి గమనించినట్టయితే మేము డివిజన్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు సంక్షేమ పథకాల గురించి అడుగుతున్నప్పుడు ఒక్కింట్లోనే 2-3 సంక్షేమ పథకాలు అందుతున్నాయ్యా, అదే పెన్షన్లు అయితే 1వ తారీఖు రాగానే వాలంటీర్లు వచ్చి 2250 రూపాయలు మంచం మీద ఉన్న ముసలాములకి ఇదనేవి అందరికీ ఇచ్చిపోతున్నారని చెప్పడంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒకసారి నవరత్నాలు తీసుకున్నట్టయితే వచ్చిన 17 నెలల కాలంలోనే 90% హామీలను
నెరవేర్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒకసారి గమనించాలి, ఏదైతే తను చెప్పాడో నవరత్నాలు ఆ రోజు, ఇక అదే నవరత్నాలని వాటితో పాటు ఇంకా 50-60 సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకి నా పథకాలు అందాలని చెప్పి ఈరోజు ఈ పాదయాత్రలో కూడా కనుక్కోవాలని చెప్పి ఒక ఆజ్ఞ ఇవ్వడం, తద్వారా మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు మాతో మమేమకై మాతో పాటు పాదయాత్రలో భాగంగా అవటం చాలా సంతోషంగా ఉంది. నిన్న తెలుగుదేశం వారు ఇళ్ల గురించి నానా యాగి చేస్తున్నారు. దాని గురించి తెలుగుదేశం వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఎంత దుర్మార్గులు అంటే, ఒంగోలులో G+3 ఇల్లు ఫస్ట్ ఫేజ్ వచ్చి 1500 ఇచ్చారు. 1500 ఇచ్చి అది మీ కార్యకర్తలకు ఇచ్చారు. రెండోది ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 24,000 మంది చాలా డబ్బులు కట్టించి 14,650 మందికి అఫీషియల్ చేసి స్థలం చూపించలేక, చేతగానితనంగా ఇల్లు కట్టలేక నాడు ప్రజాప్రతినిధి అయిన జనార్దన్ గారు దాన్ని వదిలిపెట్టిన సంగతి చూశాము. దాన్ని పర్యవసానమే తను 22,400 ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం కూడా జరిగిందని చెప్పి తెలుగుదేశం నాయకులు తెలియజేస్తున్నాం. ఈ కరోనా టైంలో అభివృద్ధి చేయట్లేదు, సంక్షేమ పథకాలు సరిగా అమలవట్లేదని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతుంది. అభివృద్ధి చేయటం అనేది ఒకే ఒక్క మాట అడుగుతున్నా నేను. 2017లో నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 నెలలు పరిపాలన చేసి ఇంకా సమగ్ర అభివృద్ధితో పరిపాలన చేద్దామనుకున్న టైంలో రాష్ట్రంలో విపత్కర పరిస్థితి కరోనా టైం రాగానే ప్రజలందరూ అల్లకల్లోలం అయితే ఎలా బతకాలో కూడా తెలియని టైంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చి ఆ ఇంటిని కాపాడిన ఘనత మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి. ఏ ఒక్క కుటుంబం కష్టపడలేదు లాక్డౌన్లో కానీ కరోనా టైంలో కానీ. ప్రతి ఇంటికి ఏదో ఒక సహాయం చేసి అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమ పథకాలు చేయాలని చెప్పి ముందు కరోనా టైంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతున్న టైంలో అభివృద్ధిని మొదలు పెట్టాలని చెప్పి అభివృద్ధి కోసం ప్రతి పునాది వేస్తూ ప్రతి శంకుస్థాపన చేసుకుంటూ ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు కాదు. మీరెన్ని మాటలు మాట్లాడుకున్నా ప్రజల గుండెల్లో మా వైఎస్ఆర్సీపీ పార్టీ అనే కాదు, ప్రజల గుండెల్లో కామన్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళ ఓటర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. జై జగన్. మరి ఒక సరికొత్త నవశకానికి నాంది పలికి నేటికి 3 సంవత్సరాల 3 రోజులు అవుతుంది. ఏదైతే నినాదంతో ప్రజల్లోకి వచ్చి నేను ఉన్నాను, నేను విన్నాను అని ప్రజలతో వారి కష్ట నష్టాలు తెలుసుకొని వారికి ఏ విధంగా మేలు చేస్తే బాగుంటుందనే సంకల్పంతో, వారికి ఏ విధంగా మంచి చేస్తే బాగుంటుందనే సంకల్పంతో ముఖ్యమంత్రి అయినా కేవలం సంవత్సర కాలంలోనే తనదైన శైలిలో తనదైన మార్పుతో విప్లవాత్మక మార్పులతోటి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ఎప్పటికీ రానున్న 30 సంవత్సరాలు ఆయనే సేమ్ ఉండాలని ప్రజలు కోరుకున్నారంటే అది ఎటువంటి అతిశయోక్తి కాదు. అటువంటి నాయకుడి ఆధ్వర్యంలో మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4 శాఖలకు మంత్రిగా పనిచేస్తూ ఎప్పటికెప్పుడు తమ అధికార పనితీరును తమ ప్రకాశం జిల్లా అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నాడు ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో నేడు ప్రజల కోసం ముఖ్యమంత్రి అనే కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపడుతున్నట్లు వైసీపీ నాయకులు దుంపా చెంచురెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని మౌర్య మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు సోమవారం నుండి సంతనూతలపాడు నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుండి నాగులుపులపాడు మండలం ముప్పాల గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభం జరుగుతుందని, వైఎస్ఆర్సీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నియోజకవర్గంలో కార్యక్రమాల టైం టేబుల్ను ఆయన ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఓబుల్రెడ్డి, బుల్లెట్ కృష్ణారెడ్డి, వేమ శ్రీనివాసులు, సుధాకర్, వైకుంఠ వీరాంజనేయులు, మారెల కిరణ్, యలమందారెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో నభూతో నభవిష్యత్తులాగా జరిపినటువంటి పాదయాత్రకి 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు, అవసరాలని తెలుసుకొని ప్రభుత్వం వచ్చినాక 16 నెలల్లోనే విశేషంగా ప్రజల యొక్క కోరికల్ని, అవసరాలని, సమస్యల్ని తీర్చడంలో భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా, ఒక ముఖ్య పాలకుడిగా, బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్న సందర్భంలో రాష్ట్రం అంతా పాదయాత్రలతోటి పండగ చేసుకుంటున్న వేళ మరి మన సంతనూతలపాడు నియోజకవర్గం వర్గానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు గారు
చేసేటువంటి పాదయాత్ర సంబంధించినటువంటి విషయాన్ని మీతో మాట్లాడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ వివరాలు కానీ అన్ని విషయాలు గౌరవ పెద్దలు సెంచిరెడ్డి గారు, ఓబుల్ గారు, మన కృష్ణారెడ్డి గారు అంతా తలా 2 మాటలు మీతో పంచుకుంటారు. ఈ కార్యక్రమం జరిగినంత రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారు, ఏ అమలుపరిచారు అనే దాని మీద మన దృష్టి కనుక కేంద్రీకరించినట్లయితే ఆయన ఇచ్చిన 100 వాగ్దానాల్లో దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఏమన్నా ఉంటే కనుక్కొని చేయమని చెప్పి ఎమ్మెల్యేలు జరుగుతుంది. కాబట్టి మాకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ కూడా ఇప్పుడు దాకా బాగా సహకరించి బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా మేము ఎంత కష్టపడినా కానీ మీ యొక్క దృశ్యంతో ప్రజలకు చేరువ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా ఎంతమంది ప్రజలకు చేరువ అయితే ఆయన పథకాలు అంత మనం జరిగింది. కాబట్టి లబ్ధిదారులు కూడా సదస్సులు ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని మీరందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు నియోజకవర్గ ప్రజల గురించే ఆయన తిరుగుతున్నాడు. వాళ్ళకి ఏం కావాలంటే ఆయన కార్యాలయం అందుబాటులో అన్నీ చేస్తున్నాడు. అదే ఆయన చేసిన ప్రత్యేకత ఏంటంటే ఏ కాన్స్టిట్యూషన్లో కూడా ఆయన ఒక ప్రోగ్రాం చేస్తే ఒక రాజకీయం కాదు, లేడీస్ కూడా వేల మంది తరలి వస్తున్నారు. అందువల్ల ఇవన్నీ మేము ఆయనకు తెలియపరచడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల గురించి ఇంకా ఏదైనా ఉండే అవసరాలు చేయాల్సినవి ఇవన్నీ మేము రేపు తెలుసుకొని మళ్ళీ హైకమాండ్కి పంపిస్తాం. ఇదిగో ప్రజల్లో కింద స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయని. దానికోసం అనేది ఈ పాదయాత్ర. ఇది సోక చేసి తిరిగేది కాదు, ఎండలో నడిచేది. ఆయన అందరినీ ఒకసారి కష్టపడండి, 10 రోజులు ఏందో భవిష్యత్తు అంతా మీకు అర్థమైద్ది అని ఆయన చేసిన పాదయాత్ర రాష్ట్రం మొత్తం ఉంది. వీళ్ళు ఏ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేని చేయమన్నాడు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తెలిసింది విషయాలని. అలా అర్జీలు తీసుకుంటూ వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగిస్తాము. దానికోసమే నేను ఈ పాదయాత్రలో జగనన్న గారి కష్టాలు చూశాను కాబట్టి నేను ఇవన్నీ 4 మాటలు చెప్పగలిగాను. అన్ని గ్రామాల్లో మండలానికి సంబంధించిన ప్రతి మండలంలో ఒక సభ, భారీ సభలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీడియా కూడా అన్ని విధాలుగా సహకారాలు అందించి ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఈ పథకాలు ప్రజలకు వచ్చిన పథకాలను అన్ని వివరించేదానికి మీరందరూ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని, మన నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ఈ మన ఎమ్మెల్యే గారి పాదయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మన నియోజకవర్గ నాయకులందరూ ధన్యవాదాలు తెలుపుకొని నిర్వహించుకున్నాను. జై హింద్. మా గౌరవ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి ద్వారా ప్రజలకి చేరువ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి సంకల్పం తెలియజేయటం కోసం ఒక ప్రజా సంకల్ప యాత్రని మళ్ళా 10 రోజులు మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో జరగడం జరుగుతుంది. దానికి మొదటగా మా గ్రామాన్ని ఎన్నుకున్నందుకు గౌరవ శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మేమెంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మా గ్రామం నుంచే ప్రజా సంకల్ప యాత్రకి సంఘీభావం తెలియజేసిన మా టీజేఆర్ సుధాకర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులందరూ, మా 4 మండలాల నియోజకవర్గ నాయకులు, ప్రతి గ్రామ నాయకులు మా గ్రామానికి వచ్చి మాకు విజయవంతంగా పాదయాత్ర ప్రారంభించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వాలు పేదల ఇళ్ల నిర్మాణానికి తాటాకులు, బొంగులు ఇచ్చేవారని, ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి పేదవారికి పక్కా ఇల్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేశారు. స్థానిక తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన G+3 ఇల్లు పూర్తయిన వాటిని కూడా తెలుగుదేశం పార్టీపై కక్షతో లబ్ధిదారులకు అందజేయకుండా తాత్సారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలకు తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లి అడ్డుపడుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని, అవి మానుకోవాలని హితవు పలికారు. మైనింగ్ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదనే కనీస పరిజ్ఞానం లేకుండా చదును పేరుతో 24 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి ఇళ్లని ప్రారంభం చేయకుండా, మిగతా ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేయకుండా అలాగే ఉంచి
ఇవాళ మిగతా 30 లక్షలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఇవ్వకపోవడం కారణం ఏంటి? ఇవాళ 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణంలో అవినీతి జరిగింది, ఇళ్ల పేరుతో కానీ స్థలాల సేకరణ పేరుతో కానీ. ఏదైతే సుప్రీంకోర్టు గతంలో వాగులు వంకలు అవి ఇవ్వకూడదని ఏదైతే జడ్జిమెంట్ ఉందో, తీర్పు ఉందో, వాటికి భిన్నంగా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఊరికి దూరంగా ఉండి, లోతట్టు ప్రాంతాలుగా ఉండి, చిన్నపాటి వర్షానికే జలమయ్యేటువంటి ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలాలు చూపించడం, వాటిని లెవలింగ్ పేరుతో ఒక్కొక్క ఎమ్మెల్యే 175 నియోజకవర్గాల్లో కనీసం 20 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ఉదాహరణకు రాజమండ్రిలో చూసినట్టయితే ఆ భూముల్లో మొన్న వచ్చిన వర్షానికి 5 అడుగుల లోతు నీళ్ళల్లో ఆ భూమి అంతా మునిగిపోయింది. కాకినాడ ప్రాంతాల్లో అడవులను ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నాయకులు జేబులు నింపే పథకాలుగా తయారైనటువంటి సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినట్టు పనులు ఏదైతే ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు అలా చేయకుండా 30 లక్షలు ఇల్లు ఇస్తాననుకున్నాం, 30 లక్షల మందికి పట్టాలు ఇస్తాననుకుంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టులతో అడ్డుకుంటున్నారంటున్నారు. కానీ కోర్టులో ఉన్నది 2,000 ఎకరాల భూమి కోర్టులో పెండింగ్లో స్టేలో ఉంది. కారణం మైనింగ్ భూములు ఇచ్చినందువలన అక్కడ మైనింగ్ వాళ్ళు దానికి పోయి కోర్టులో స్టే తీసుకురావటం, మీరు ఇవ్వకపోగా, మీరు న్యాయం చేయకపోగా, మీరు లబ్ధిదారులకి ఆ ఇళ్ళు కేటాయించకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఏదో తెలుగుదేశం వలన మేము ఇళ్ళు ఇవ్వలేకపోతున్నాం, స్థలాలు ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. 2,000 ఎకరాలు పోగా మిగతా మీరు చెప్పేటువంటి 30 లక్షల మందికి ఇచ్చేటువంటి ఎందుకు ఆగారు? ఇదంతా రాజకీయాలు చేస్తున్నారు, ఇది సరైనది కాదని మేము డిమాండ్ చేస్తూ మొత్తం లబ్ధిదారులందరికీ ఉన్నటువంటి ఇళ్ళు ముందు ప్రారంభించండి, తర్వాత మీరు ఇవ్వదలుచుకున్నటువంటి ఇవ్వండి. మీరు ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు, అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే రేపు సంక్రాంతి నాటికి మీరు ఇవ్వకపోతే లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకెళ్ళి ఆక్రమించుకుంటారు, దాన్ని ఆక్యుపై చేస్తారు. దానికి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాను. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామనే పేరుతోటి ఒక్కొక్క సెంట్లో గృహాలు నిర్మించుకోవటం సాధ్యమైద్దా? అవి ఒక మురికివాడలుగా తయారు చేయడానికే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యే కాకుండా ఈరోజు 2,000 ఎకరాలు కోర్టు కేసుల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ ఇళ్ల స్థలాన్ని ఆపారని చెప్పి ప్రచారం చేయడానికి తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 2,000 ఎకరాలు కూడా రాజధానిలో CRDA పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి ఇవ్వబోయిన ప్లాట్లు, ఆవ భూములు 5 అడుగుల నుంచి 14 అడుగుల కూడా లోతులో కూడా నీళ్లు ఉన్నాయి దాంట్లో. అవి తర్వాత మడడవులు, తర్వాత వాగు పోరంబోకులు, చెరువు పోరంబోకులు, మైనింగ్ భూములు, వీటిలో 2,000 ఎకరాలు మాత్రమే కోర్టులు ఆపినాయి. మిగతా వాటికి పట్టాలు ఇవ్వద్దని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా అడ్డుపడ్డారా? మీరు కావాలని దుష్ప్రచారం చేయొద్దు. అది కూడా సెంటు స్థలం కాకుండా పట్టణ ప్రాంతాల్లో 1.5 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు లెక్కన ఇవ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీ వాలంటరీ వ్యవస్థ ఉందో, మీ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళటం, మీ పేరు తీసేసాం, మీ పేరు లేదు, మీకు పలానా దగ్గర ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పని బెదిరిస్తూ ఉన్నారు. ఎక్కడిస్తారు మీరు ఇళ్ల స్థలం అన్నారు చెప్పి అడుగుతూ ఉన్నాం. మైనింగ్ భూమిని మైనింగ్కి అప్పుడు గత ప్రభుత్వంలో మైనింగ్కి లీజ్ ఇచ్చిన భూమికి మీరు ఇళ్ల స్థలం ఇస్తారని చెప్పి అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారుల పాత్ర కూడా చాలా ఉంది. 2005లో ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది, మైనింగ్ ఉండే భూముల్లో ఇళ్ల స్థలాలు కానీ ఎటువంటి ఇండస్ట్రీలు కానీ పెట్టకూడదని చెప్పి ఫ్యాక్టరీలు పెట్టకూడదని చెప్పి. అది మీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అధికారులకి. దీనిపై మేము చట్టరీత్యా రేపు పొద్దున కోర్టు ద్వారా అధికారులను వేస్తాం, ప్రజల్ని మభ్యపెట్టి దాదాపు 30,000 మందికి ఇల్లు ఇస్తామని చెప్పని కళ్ళబొల్లి మాటలు చెప్పుకొని రేపు ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలని చెప్పని చూస్తూ ఉన్నారు. ఈ చర్యను మీరు మానుకోవాలని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాం. ఏ కాడికి వాళ్ళ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇసుక ఎక్కడ దోసుకుందామా, లేకపోతే ఈ మందు షాపులు ఈ లిక్కర్ గుండా ఎక్కడ డబ్బులు సంపాదిద్దామా, ఏ పనులు చేసి డబ్బులు సంపాదిద్దామని తప్పితే వేరే ఉద్దేశాలు లేవు వాళ్ళకి. అట్లాగే ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి మొన్న ఈ మైనింగ్ భూమి ఏదైతే ఉందో అక్కడ అనవసరంగా 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ డబ్బులకి ఇంతవరకు గతి లేదు. ఏమైనా అనేది అధికారులు కానీ అట్లాగే వైసీపీ నాయకులు కూడా కొంతమంది కాంట్రాక్టులుగా ఎవరిచ్చి వాళ్ళ జేబులో దండుకోవడం జరిగింది. మీరు తక్షణమే పేదవాళ్ళకి ఇల్లు ఇగిపోతే
టీడీపీ తరఫున అట్లాగే మా పెద్దలు చెప్పినట్టు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులతోటి గృహప్రవేశాలు చేపించి తీరుతామని చెప్పి దాని మీద కార్యాచరణ తీసుకుని టీడీపీ తరఫున పోరాడతామని చెప్పి నగర తెలుగుదేశం పార్టీ తరఫున తెలుపుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యలను తీసుకువెళ్లడం జరిగిందని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేందర్రావు అన్నారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాగేందర్రావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత బాధితులు ఫిర్యాదు చేస్తే డైలీ ఇవ్వడానికి వీల్లేదని చట్టం ఉందన్నారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి తూట్లు పొడుస్తూ పోలీస్ స్టేషన్లోనే మంజూరు చేస్తున్నారని, ఇది అమానుషమని ఈ విషయాన్ని రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించడం జరిగిందని, తాము చెప్పిన సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తొందరలోనే సమస్యలు పరిష్కరిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో దార్ల అంజయ్య, శ్రీనివాసరావుతో పాటు పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. ఎవరైనా ప్రభుత్వం వస్తే అంతకుముందున పథకాల కంటే కొత్త పథకాలు పెట్టాలి, పథకాలు పెంచాలి, కానీ ఉన్న పథకాన్ని సంక్షేమ పథకాలని రద్దు చేయడం కరెక్ట్ కాదని, అదేవిధంగా ఎస్ఎస్టీ యాక్ట్ని తిరిగి పునరుద్ధరించాలని, 41 CRPC కింద పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వకూడదని చెప్పి తగిన ఆదేశాలు ముఖ్యమంత్రి ద్వారా ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరికి ఇంటర్వ్యూ పరిస్థితి లేదు. మేము 5 ముఖ్యమంత్రులకు ఎస్సీ ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాము, మంత్రులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఉప మంత్రులు కూడా, హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ధైర్యం లేదు. సాంఘిక సంక్షేమ మంత్రి విశ్వరూప్ కానీ వీళ్ళెవరూ కూడా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ లేని పరిస్థితికి సామాన్యులకు ఏమిస్తారు దళితులకి అని చెప్పి కూడా మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ మేము పరిశీలిస్తాము, మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేద్దాం, మా పాలనలో ఏమైనా లోపాలు ఉంటే మళ్ళీ ఒకసారి మా దృష్టికి తీసుకురామని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు త్వరలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల రుణాల మీద కానివ్వండి, ఎస్ఎస్టీ యాక్ట్ మీద కానివ్వండి, ఎస్ఎస్టీ సప్లాన్ నిధుల మీద కానివ్వండి సరైన నిర్ణయం తీసుకున్న సమావేశం పెడతామన్నారు. ఆ సమావేశం పెడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దోపిడీ పీడల నుండి దేశ విముక్తికై అమరుల బాటలో పయనిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలులోని మాదాల నారాయణ స్వామి భవన్లో అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడిత పీడిత ప్రజారాజ్యం నిర్మించేందుకు న్యూ డెమోక్రసీ కార్యకర్తలు ముందుండి పోరాడాలని చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. విప్లవోద్యమంలో ఎందరో అమరులు అయ్యారని, వారి త్యాగాలను గుర్తుంచుకొని ప్రజా పోరాటాలు నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సాగర్, సిపిఐ నాయకులు మోహన్, రాజశేఖర్, పద్మ, నాగరాజు, అరుణోదయ, అంజయ్య పాల్గొన్నారు. మనది చైనా పందా కాదు, రష్యా పందా కాదు, మనదంటూ ఒక భారతదేశ పందా ఉందని చెప్పి ఆనాడు 2 పందాల సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశ పరిస్థితులకి నిర్దిష్టమైన ఒక పందా కావాలనే పేరుతోటి మార్క్సిస్ట్ పార్టీ ఒక నూతన డాక్యుమెంట్ని విడుదల చేసింది. ఆనాడు కేంద్ర కమిటీలో దేవరపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఈరోజు మనం ఏ అమరవీరుల గురించి అయితే మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నామో, తరిమల నాగిరెడ్డి కావచ్చు, దేవరపల్లి వెంకటేశ్వరరావు కావచ్చు, అలాగే చాటర్ పుల్లారెడ్డి కావచ్చు, వల్ల వెంకయ్య లాంటి మహా నేతలందరూ కూడా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన వీళ్ళందరూ కూడా ఆనాడు రాష్ట్ర సెక్రటేరియట్లో, అలాగే కేంద్ర కమిటీలో దేవరపల్లి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. గతంలో ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసిన కేఎస్ఆర్కే విజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఒంగోలు బొమ్మరిల్లులో ఆయన అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజయ్ కుమార్ జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన సమయంలో బడుగు బలహీన వర్గాల కోసం తన వంతు కృషి చేశారని, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆయన అభిమాని చుండి శ్యామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ డి సుందర్రామిరెడ్డి, ఏఈ సునీల్, బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం బి, మరియమ్మ, రాము, యేసు, మురళి, శివాజీ పాల్గొన్నారు. విజయ్ కుమార్ సార్కి బొమ్మరిల్లు తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మాకందరికీ చాలా సంతోషం అండి. ఇలాంటి పిల్లలకి మీ బర్త్డే సందర్భంగా మా శ్యామ్ గారు ఇక్కడికి వచ్చేసి వీళ్ళకందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయటము, ఈ పిల్లల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధకి మేమైతే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. చాలా మంచి కార్యక్రమము. వాళ్ళ బర్త్డేస్ని ఎక్కడో గ్రాండ్గా చేసుకోవటం కాకుండా ఇలాంటి పిల్లల మధ్యలో వాళ్ళ పేరు పైన జరగటము అనేది చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు శ్యామ్ లాంటి గారు కానీ, సుందర్రామరెడ్డి గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మా పిల్లలతో కనెక్ట్ అవటం వలన వాళ్ళకు ఒక మానసికంగా వాళ్ళకు ఒక స్ట్రెంత్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలానే మనందరం కూడాను. అదేవిధంగా సారు మాకు ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు మా ఉద్యోగుల సమస్యల పట్ల కానివ్వండి, ఆయన వెంటనే స్పందించడం కానీ, వాటన్నిటికీ జస్టిస్ చేయడంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. మా జిల్లాలో లేకపోయినా మీ పేరు మీద ఈరోజు శ్యామ్ మా బొమ్మరిల్లులో మీ బర్త్డే చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. గతంలో ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా చేసి బడుగు బలహీన వర్గాలని ఒక అధికారిగా
తనదైన స్టైల్లో అందరికీ లబ్ధి ఫలాలు చేకూర్చిన వ్యక్తి విజయ్ కుమార్ సారు. ఆయన బర్త్డే సందర్భంగా ఈ బొమ్మరిల్లో ఈ భోజన కార్యక్రమాలు, టిఫిన్ కార్యక్రమాలు మాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, మా అక్క రాజ్యలక్ష్మి గారికి అభినందనలు తెలుపుతూ, విజయ్ కుమార్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. రెవెన్యూ అసోసియేషన్ కలెక్టర్ యూనిట్ ఎన్నికల్లో ఊతకోలు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఊతకోలు శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు. వరుసగా 3వసారి అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాసరావును పలువురు అభినందించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కె వెంకటేశ్వరరాజు, ఉపాధ్యక్షులుగా ఏ శ్రీనివాసరావు, నాగరాజు, ఇమాం ఖాసిం, గౌతమి, సంయుక్త కార్యదర్శులుగా బాలాజీ, ఆదిత్య, ఖాదర్ బాషా, యోగమ్మ, కోశాధికారిగా ప్రశాంత్, ఈసీ మెంబర్గా జసన్ రామ్ తేజ్ ఎన్నికయ్యారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.